SRM న్యూస్ కి స్వాగతం. కాటారం మండలంలోని గంగారం గ్రామ పంచాయతీలో 2020-2021లో జరిగిన ఇంటి పనుల విషయంలో అక్రమాలు జరిగాయని, బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రవర్ణ పేదల వద్ద నుండి అక్రమంగా 5,000 నుండి 10,000 రూపాయల వరకు ఇంటి పనులు వసూలు చేశారని మండల టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు రామిల కిరణ్ ఆరోపించారు. సోమవారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వసూలు చేసిన ఇంటి పనులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకొని నిరుపేద ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ విషయంలో మంత్రి శ్రీధర్బాబు చిత్తశుద్ధి ఉంటే జిల్లా కలెక్టర్ తోటి విచారణ జరిపించాలన్నారు. ఈ అవినీతికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీ నాయకుల లేక అధికారుల అని వారిపై తక్షణమే విచారణ జరిపించాలని మంత్రి శ్రీధర్బాబును ఆయన డిమాండ్ చేశారు. ఈ గ్రామ పంచాయతీలో ఇంటి పనుల విషయంలో జరిగినటువంటి 15 నుండి 20 లక్షల అవినీతిలో మీరు విచారణ జరిపించి దోషులను తీర్చకపోతే ఇందులో మీ భాగస్వామ్యం కూడా ఉందేమోనని సందేహం రాక మానదన్నారు. ప్రజల సొమ్మును ప్రజలకు తిరిగి ఇప్పించడమా లేదా ప్రభుత్వ ఖజానాలో జమ చేయడమా చేయాలని లేని పక్షంలో మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆదేశాల మేరకు ఈ సమస్యను ఇంతటితో విడిచిపెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు చల్లశేఖర్, జిమిడ వంశీ, గంగారం గ్రామ ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన గంగారం గ్రామంలో జరిగినటువంటి ఇంటి పన్నుల గురించి, అవినీతి అక్రమాల గురించి నేడు సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జరిగితే కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు అప్పుడు జరిగినటువంటి 2021 కార్యదర్శి, సర్పంచి ఒక ఇంటి పన్ను వసూలు చేయాలంటే పాలక మండలి మొత్తం నిర్ణయం చేసి ఇంటి పన్ను ఎంత వసూలు చేయాలనే సర్పంచ్ గారికి 100% తెలిసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో సర్పంచ్ని అడిగితే నాకు తెలియదు అని అంటున్నాడు. ఇంటి పన్నులు అంటే ఒక కుటుంబానికి తండ్రి ఎలా పోషిస్తాడో విలేజ్కి కూడా సర్పంచ్ అటువంటి క్యాండిడేట్. నాకు తెలియదు అనుడు మూర్ఖత్వం. అటువంటి క్యాండిడేట్ను ఉంచుకోవడం మన మూర్ఖత్వం. 2 సార్లు కూడా గెలిపించడం చాలా దురదృష్టకరం. తెలియదు అనడం. ఇక ముందు కూడా అటువంటివి జరగకుండా ఈ 2021లో జరిగినటువంటి ఇంటికి 10,000, 15,000, 20 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. కాబట్టి మేము కంప్లైంట్ చేయాలి. ఇక్కడ పార్టీకి అతీతంగా పోరాటం గంగారం గ్రామంలో. కాబట్టి మేము పార్టీ బీఆర్ఎస్ తరఫున చేసినాం. కాబట్టి మా మాజీ ఎమ్మెల్యే పుట్టమధు గారి ఆదేశాల మేరకు గొడవలు కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకుందామని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాకపోతే కొన్ని రోజులు లేట్ అవుతుంది కావచ్చు. అధికారులు, పొలిటికల్ లీడర్స్ సంబంధం ఉన్నది కాబట్టి కొంచెం జాప్యం జరుగుతుంది. దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. హైకోర్టుకు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము పోతాం. దీన్ని కంపల్సరీ తేలుస్తామే. భారతదేశానికి 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా గానీ ఇంకా ఈ మంతిని నియోజకవర్గంలో భారత రాజ్యాంగం అనేది ఇక్కడ ఉన్న ప్రజలకు అర్థమవుతలేదన్న ఏదైతే మా మాజీ ఎమ్మెల్యే పుట్టమధు గారు చెప్పింది అక్షర సత్యమన్న నిదర్శనం ఈరోజు ఈ గంగారం గ్రామ పంచాయతీని చూస్తే అర్థమవుతుంది. మేము ఈ మాట ఎందుకు అంటున్నామంటే 10 సంవత్సరాలుగా ఈ గంగారం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఎవరైతే సర్పంచ్గా వ్యవహరిస్తున్నారో వారి ఆధ్వర్యంలో 2020-21 ఏదైతే ఈ కాలంలో ఇంటి పన్నులు అనేటివి వసూలు చేయడం జరిగింది. ఈ వసూల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇప్పటికే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు గాని, స్థానిక నాయకులు గాని పార్టీలకు అతీతంగా జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందుకు పెట్టడానికి వాళ్ళు ఇప్పటికే కంప్లైంట్ చేయడం జరిగింది. నిజంగా ఇలా చూసుకుంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఏదైతే నెత్తూరుని చెమటగా మార్చుకొని అనుదినం కూలి పనులకు గాని ఎక్కడికో పోయి రెక్కాడితే గాని డొక్కాడని ప్రజల దగ్గర ఇంత అన్యాయంగా ఇంటికి 5,000 నుండి 7,000, 10,000 రూపాయలు వసూలు చేసి వాళ్ళను మోసం చేసి ఆ డబ్బులను గవర్నమెంట్ కట్టకుండా వీళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజల్ని మోసం చేసి ఓటుకు ముందేమో ఓట్లకు ముందు 500 రూపాయలు ఇచ్చిండ్రు అనుకుంటా. నాకు తెలిసి 500 నుండి 1000 రూపాయల ఓట్లకు ముందు ఇచ్చి మన దగ్గర వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ రూపకంగా ఆ 1000కి 10,000 రూపాయలు వసూలు చేసి ఇక్కడ ఉన్న దళిత సామాజిక వర్గాన్ని కానీ ఎస్సీ ఎస్టీలను, బీసీలను, అగ్రవర్ణ పేదలందరినీ మోసం చేసిండ్రు. దీని విషయమై నిజంగా మంత్రి శ్రీధర్బాబు గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దీనిపైన